మనందరికీ గీజా గ్రేట్ పిరమిడ్ గురించి తెలుసు కదా. ఇది మన చరిత్రలోనే చాలా ఫేమస్, కానీ అంతే మిస్టీరియస్ కూడా. మనందరికీ స్కూల్లో కథ చెప్పి ఉంటారు, ఇది ఒక పెద్ద ఫారో కట్టించిన సమాధి అని, వేలమంది కూలీల కష్టంతో కట్టారని. అయితే ఆ కథలో ఎంత నిజముంది? ఒకవేళ మనకు తెలిసిన ఈ కథ అంతా కేవలం ఒక ఊహ అయితే, ఏ ఆధారమూ లేని ఒక గెస్ అయితే? పదండి, ఈరోజు ఈ మిస్టరీ లోపలికి మనం వెళ్దాం. సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే ముందుగా మనం అఫీషియల్ స్టోరీ ఏంటో చూడాలి. అంటే ఈజిప్టాలజిస్టులు మనకు ఏం చెబుతున్నారో చూసి, ఆ తర్వాత ఆ కథలో ఉన్న లూప్ హోల్స్ ఎక్కడున్నాయో వెతుకుదాం. సో అఫీషియల్ స్టోరీ ప్రకారం ఏంటంటే, దీన్ని ఫారో ఖుఫు అనే రాజు క్రీస్తుపూర్వం 2550లో తన సమాధిగా కట్టించుకున్నాడు. ఎలా కట్టారంటే, వేలాది మంది కూలీలు, చాలా సింపుల్ రాగి పనిముట్లు, ఇంకా వాళ్ల శారీరక శ్రమను మాత్రమే ఉపయోగించి కట్టారని అంటారు. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇంత పెద్ద క్లెయిమ్ చేస్తున్నారు కదా, మరి దీనికి రుజువెక్కడా? మనం కొంచెం లోతుగా చూస్తే ఆశ్చర్యకరంగా దీనికి సాక్ష్యాలు చాలా బలహీనంగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక ఫారో సమాధి అని చెప్పాలంటే అందులో కొన్ని బేసిక్ విషయాలుండాలి. అంటే రాజు గురించి గొప్పగా చెప్పే రాతలు, విలువైన వస్తువులు, బంగారు నిధులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఫారో మమ్మీ. కాని గ్రేట్ పిరమిడ్ లోపల ఏం దొరికింది? ఏమీ లేదు, ఖాళీ. నిజంగా ఇది సమాధి అయితే అందులో ఉండాల్సినవన్నీ ఎక్కడికి పోయినట్టు? ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇంజనీరింగ్. ఇక్కడ దొరికిన కొన్ని ఆధారాలు చూస్తే ఆ కాలం టెక్నాలజీతో ఇవి అస్సలు సాధ్యం కాదనిపిస్తుంది. ఉదాహరణకి, కింగ్స్ ఛాంబర్ లోపల ఉన్న కొన్ని గ్రానైట్ రాళ్ల బరువు 80 టన్నుల వరకు ఉంది. 80 టన్నులంటే ఎంత బరువో తెలుసా? సుమారుగా 12 పెద్ద ఏనుగుల బరువన్నమాట. ఇంకా ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ఇంత బరువైన గ్రానైట్ రాళ్లను 500 మైళ్లకు పైగా దూరం నుంచి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. చక్రాలు, పెద్ద పెద్ద క్రేన్లు లేదా ఏ ఆధునిక యంత్రాలు లేకుండా అంత బరువైన రాళ్లను అంత దూరం నుండి ఎలా తీసుకొచ్చారు? అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారు? అఫీషియల్ స్టోరీలో దీనికి సరైన సమాధానం లేదు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. చూడండి, ఒకవైపు వాళ్లు వాడారని చెబుతున్న సింపుల్, మెత్తటి రాగి ఉలులు, మరోవైపు గ్రానైట్, భూమిమీద ఉన్న అత్యంత కఠినమైన రాళ్లలో ఒకటి. ఆధునిక ప్రయోగాలు చేసి చూస్తే ఏం తేలిందంటే, ఆ రాగి పనిముట్లతో గ్రానైట్ను చెక్కడం అసాధ్యం. సరే, పిరమిడ్ లోపలికి వెళ్దాం. ఇక్కడ మిస్టరీలో ఇంకా ఎక్కువ అవుతాయి. అక్కడ గోడల మీద కొన్ని డ్రిల్ హోల్స్, కట్స్ కనిపిస్తాయి. అవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఆధునిక యంత్రాలతో తప్ప చేయడం సాధ్యం కాదు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, లోపల గదుల్లో, దారుల్లో ఎక్కడా కూడా మసిమరకల్లేవు. ఒకవేళ వాళ్లు కాగడాలుగాని, నూనె దీపాలుగాని వాడి ఉంటే పైక పంత నల్లగా అయిపోయుండేది. మరి ఆ చీకట్లో వెలుతురు కోసం వాళ్లు ఏం వాడినట్టు? రీసెంట్ టైమ్స్లో మోడర్న్ టెక్నాలజీ వల్ల పిరమిడ్ లోపల మనకింతకుముందెన్నడూ తెలియని కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇవి మిస్టరీని ఇంకా పెంచుతున్నాయి. 1990లలో రుడాల్ఫ్ గాంటెన్ బ్రింక్ అనే ఇంజనీర్ ఒక చిన్న రోబోట్ కెమెరాని లోపలికి పంపాడు. ఒక ఇరుకైన దారిలో ఆ రోబోట్కు రాగి హ్యాండిల్సున్న ఒక సున్నపురాయి డోర్ కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత 2002లో రీసెర్చర్స్ ఆ డోర్కి ఒక చిన్న రంధ్రం చేసి చూశారు. లోపలేముందో తెలుసా? దాని వెనుకే మరో సీల్డ్ డోర్. కాని అప్పటినుంచి ఇప్పటివరకు ఈజిప్ట్ అధికారులు ఆ రెండో డోర్ వెనుక ఏముందో తెలుసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2017లో ఇంకో పెద్ద డిస్కవరీ జరిగింది. దీన్నే బిగ్ వాయిడ్ అంటున్నారు. సైంటిస్టులు కాస్మిక్ రే స్కానింగ్ అనే టెక్నాలజీని వాడి పిరమిడ్ లోపల గ్రాండ్ గ్యాలరీ పైన దాదాపు ఒక విమానం సైజులో ఉన్న పెద్ద ఖాళీ ప్రదేశాన్ని కనుక్కున్నారు. అసలు దాని లోపలికి దారి ఎక్కడుందో, దాన్ని ఎందుకట్టారో ఎవరికీ తెలీదు. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఇంత గొప్ప విషయాలు కనిపెట్టిన తరువాత వాటి గురించి ఇంకా తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తే అధికారులెందుకు అడ్డుపడుతున్నారు? ఇక్కడే ఈ కథలోకి హ్యూమన్ ఎలిమెంట్ వస్తుంది. అదేంటంటే, ప్రాచీన ఈజిప్ట్ గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు అని నిర్ణయించే కొంతమంది శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ జాహీ హవాస్.
ఈయన ఈజిప్టు పురావస్తు శాఖలో ఒకప్పుడు చాలా పవర్ఫుల్. అఫీషియల్ స్టోరీకి భిన్నంగా వచ్చే థీరీల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందో ఈ ఒక్క మాట చాలు: నేను దాన్ని మూసివేశాను, నేను దాన్ని మూసివేయబోతున్నాను. ఈ వైఖరి వల్లే ఏం జరిగిందో చూడండి. గాంటెన్బ్రింక్ డోర్ వెనుక ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఆగిపోయింది. 2017లో కనుక్కున్న బిగ్ వాయిడ్ గురించి పెద్దగా రీసెర్చ్ జరగట్లేదు. అంతేకాదు, జాన్ ఆంథనీ వెస్ట్, రాబర్ట్ బవుల్ లాంటివాళ్లు స్ఫింక్స్, పిరమిడ్లు మనమనుకున్న దానికంటే చాలా పాతవని చెప్పే థియరీలను ముందుకు తెస్తే వాటిని కూడా అడ్డుకున్నారు లేదా కొట్టిపారేశారు. ఇప్పుడు మనం చాలా కాంట్రవర్షియల్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఐడియా గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ గీజా కట్టడాలు మనమనుకుంటున్న దానికంటే వేల సంవత్సరాలు పాతవైతే? చూడండి, అఫీషియల్ స్టోరీ ప్రకారం పిరమిడ్ల వయసు సుమారు 4500 సంవత్సరాలు, అంటే క్రీస్తుపూర్వం 2500లో కట్టారన్నమాట. కానీ ఆస్ట్రోనామికల్ ఎవిడెన్స్, అంటే నక్షత్రాల ఆధారంగా చూస్తే ఈ టైమ్లైన్ మనల్ని 8000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తోంది, క్రీస్తుపూర్వం 10500కి. సరిగ్గా ఆ టైంలోనే ఆకాశంలో ఒరియాన్ బెల్ట్లోని 3 నక్షత్రాలు భూమి మీద గిజాలోని 3 పిరమిడ్లతో పర్ఫెక్ట్గా అలైన్ అయ్యాయి. ఇంతేకాదు, దీనికి జియోలాజికల్ ప్రూఫ్ కూడా ఉంది. డాక్టర్ రాబర్ట్ షాక్ అనే జియాలజిస్ట్ ఒక థియరీని ప్రతిపాదించారు. ఆయనేమంటారంటే, స్ఫింక్స్ మీద ఉన్న లోతైన నిలువ గీతలు గాలి, ఇసుక వల్ల ఏర్పడినవి కావు, అవి వేల సంవత్సరాల పాటు కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడ్డాయి. మరి ఈజిప్ట్లో అంత భారీ వర్షాలు చివరిసారిగా ఎప్పుడు కురిశాయో తెలుసా? చివరి మంచు యుగం ముగింపులో, అంటే దాదాపు 12,000 సంవత్సరాల క్రితం. ఈ ఆధారాలన్నీ చూస్తుంటే మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది: మనం మన చరిత్రలో ఒక మొత్తం చాప్టర్నే మిస్ అయ్యామా? సో, చూశార్గా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటో. ఒకవైపు ఎప్పణ్నుంచో ఉన్న కథలనే నమ్మే మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజీ ఉంది. మరోవైపు జియాలజీ, ఇంజనీరింగ్, ఆస్ట్రానమీ లాంటి సైన్స్ ఫీల్డ్స్ నుంచి వస్తున్న కొత్త ఆధారాలున్నాయి. ఇవి పాత కథని పూర్తిగా ప్రశ్నిస్తున్నాయి. ఇది పాత నమ్మకాలకి, కొత్త డేటాకి మధ్య జరుగుతున్న పోరాటమన్నమాట. చివరికి ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది: ఏది పెద్ద రిస్క్? ఒకవేళ తప్పని తేలినా సరే ఒక కొత్త థియరీని పరిశోధించడమా, లేక మన చరిత్రనే తిరగరాయగల సామర్థ్యమున్న సాక్ష్యాలను చూసి చూడనట్టు వదిలేయడమా? దీనికి సమాధానం బహుశా ఇంకా గీజా ఇసుక కిందే సమాధి చేయబడి ఉందేమో.